నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మన హ్యూమన్ బాడీలో అత్యంత కీలకమైన భాగాలు హార్ట్ అండ్ బ్రెయిన్. వీటి ద్వారానే మన మనుషులం అనేది మనుగడ అనేది సాధ్యమవుతుంది. వీటిలో ఏది యాబ్సెంట్ అయినా కొలాప్స్ అయిపోతాం. బ్రెయిన్ ఇచ్చే సంకేతం, దాని ద్వారా మన యాక్షన్స్ రియాక్షన్స్ ఉంటాయి. ప్రతి చిన్నదానికి బ్రెయిన్ చాలా స్పీడ్గా రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. అది పంపే సంకేతాల ద్వారానే మన ప్రతి కదలిక ఉంటుంది. అయితే ఈ బ్రెయిన్నే డీకోడ్ చేశారు బ్రెయిన్ సైంటిస్ట్ కె వీర రాఘవయ్య గారు. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా 99 టీవీ వారికి ఈ అవకాశాన్ని కల్పించిన 99 టీవీ వారికి 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సరే, ఏంటి ఈ బ్రెయిన్ డీకోడింగ్, మీరు ఏం కనుగొన్నారు, ఒకసారి ఆ వివరాలు చెప్తారా? ఇప్పుడు మనకి ఏదైనా జోక్ ఎవరైనా వేసినప్పుడు మనకి నవ్వు వస్తుంది. నవ్వే ఎందుకు రావాలి, ఏడుపు ఎందుకు రాకూడదు. ఓకే. అదే ఒక కాంపిటీషన్కి వెళ్తాము, సో ఛాలెంజెస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, వీటిలో థ్రిల్ అనేది ఎందుకు వస్తుంది? సరే, థ్రిల్ వచ్చింది, ఫస్ట్ పొజిషన్ వచ్చిన వాడికి ఒక జాయ్ ఉంటుంది, కొంచెం తక్కువ పొజిషన్ వచ్చిన వాడికి వేరే జాయ్ వస్తుంది కదా. ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వస్తుంది? అసలు ఈ దుఃఖం అనేది సుఖం లేని స్థితా, లేదంటే సుఖానికి ఆపోజిటా? వీటన్నిటి ప్రశ్నలకి సమాధానంగా నేను బ్రెయిన్ గురించి ఆలోచించి రీసెర్చ్ చేసి థియరైజ్ చేశాను అన్నట్టు. ఒక థియరీని పట్టుకున్నాను, మంచి థియరీని కనుక్కున్నాను. అదేంటంటే, మన మెదడుకి సమాచార దాహం ఉంటుంది. సమాచార దాహం ఉంటుంది, ఆ దాహాన్ని తీర్చుకోవడమే సుఖం అన్నమాట. సమాచారం అంటే డేటా కాదు, డేటా వేరు, సమాచారం వేరు. మనకి ప్రపంచంలో నుంచి చాలా డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు మా హౌస్ నంబరు 5 అనుకోండి, మీరు అడిగారు అనుకోండి మీ హౌస్ నెంబర్ ఏది అని. నేను 5 అని చెప్పొచ్చు, 6కి ముందు ఉండేదని చెప్పొచ్చు, 4 తర్వాత ఉండేదని చెప్పొచ్చు, రకరకాలుగా చెప్తాం. అల్టిమేట్గా మన మెమరీలోకి వెళ్ళేది సమాచారం, ఇన్ఫర్మేషన్. సో మెమరీలోకి ఎంత చొప్పించుకుంటే మనకి అంత సుఖం వస్తుంది. ప్రపంచంలో నుంచి మనకి సుఖానికి కారణం మెమరైజ్ చేయడమే అనే విషయాన్ని, అన్ని రకాల సుఖాలకి కారణం ఒకటే అనే విషయాన్ని నేను ఫైండ్ అవుట్ చేశాను. దీన్ని ఎలాబొరేట్ చేస్తే చాలా ఉంటుంది. ఏమిటి అసలు అంటే సమాచారం అనే విషయంలో మీరు రీసెర్చ్ చేసింది? ఓకే, సమాచారాన్ని ఫస్ట్ మీరు ఇంకా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కాంటెస్ట్కి వెళ్ళి ఫెయిల్ అయ్యాను, లేదంటే పాస్ అయ్యాను. ఒకవేళ నేను పాస్ కాలేదనుకోండి, అసలు కంటెస్ట్లో పోటీ చేయని వాడు కూడా ఒకటి ఉంటాడు కదా, వాడు నేను యాక్చువల్గా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాం, సేమ్ స్టేట్లో ఉన్నాం. ఒకవేళ పాస్ అయ్యాను అనుకోండి, కొత్తగా నాకు ఒక లింక్ చేసుకుంటా, నాకు ఒక కొత్త స్టేటస్ వస్తుంది, నేను ఈ కాంటెస్ట్లో పాస్ అయ్యాను, లేదంటే ఈ కాంపిటీషన్లో పాస్ అయ్యాను అనేది. అది మాత్రమే సమాచారం, కొత్తగా మెమరీ, కొత్తగా మన మెమరీలోకి చొప్పించుకునే విషయం. ఫెయిల్ అయితే ఏముంటుంది, మనకి చొప్పించుకోవడానికి ఏమీ ఉండదు. పాస్ కాలేదు అనేదాన్ని రకరకాల పదాలుగా చెప్పొచ్చు, ఒక విషయాన్ని మనం రకరకాలుగా వ్యక్తీకరించవచ్చు. పాస్ కాలేదు అనేదాన్ని వాడే పదం మాత్రమే ఫెయిల్, అంటే పర్టికులర్గా కొత్త సమాచారం ఏమీ లేదు, అసలు సమాచారం లేదు. సో ఈ విధంగా మనం సమాచారాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మన మెమరీలోకి ఎంత చొప్పించుకోవడానికి ఉంటుందో సమాచారం, అది సుఖానికి కారణం అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రజలు గేమ్స్కి, ఛాలెంజెస్కి ఇష్టం, అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. కానీ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉందనుకోండి, అది వాళ్ళకి ఏదో రిలాక్సేషన్గా ఫీల్ అవుతారు. అలాగే గేమ్స్, ఇవి కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఛాలెంజెస్, నేను మీకు ఛాలెంజ్ చేయడం, ఇవన్నీ డిఫరెంట్ ఫీలింగ్స్ని ఇస్తూ ఉంటాయి, డిఫరెంట్ ఎమోషన్స్ని ఇస్తాయి. అసలు ఏమిటి ఈ చేంజెస్? అది బ్రెయిన్ ద్వారానే జరుగుతుందా, మన వ్యక్తిగత ఫీలింగ్స్? ఈ రెండిట్లకి ఏం లింక్ ఉంది? ఒకటి, ఛాలెంజ్ ద్వారా మనకి ఒక స్టేటస్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఒక పిల్లవాడు ఉన్నాడు. సో ఒక లైన్ గీసి లైన్ క్రాస్ చేయొద్దు అంటే చేయాలనిపిస్తుంది, వద్దు అంటే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నేను చేయగలనా లేదా, క్రాస్ చేసి తట్టుకోగలనా లేదా అని కొత్త స్టేటస్ తెలుసుకోవాలనిపిస్తుంది. క్రాస్ చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు క్రాస్ చేస్తేనే నీకు కొత్త విషయం తెలుస్తుంది, ఓకే నాకు ఆ కెపాసిటీ ఉంది అని. ఈ ఛాలెంజెస్ వల్ల మనకు కొత్త స్టేటస్ వస్తుంది, కొత్త స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఈ ఛాలెంజ్ నేను క్రాస్ చేయగలను అని స్టేట్. సో అందుకోసం మనుషులు ఛాలెంజెస్ తీసుకుంటారు, అంటే నీకు మెమరీలోకి లింక్ పెట్టుకోవడానికి నీకు కొత్త స్టేట్ ఉంది. ఈ ఛాలెంజెస్లో తమాషా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ కాంపిటీషన్కి నేను వెళ్ళాను అనుకోండి. 1 to 100 పొజిషన్స్ ఉన్నాయి, 100 కంటెస్టెంట్స్ ఉన్నారు. నా ఎస్టిమేషన్ ప్రకారం నేను 50th వస్తాను రఫ్గా, నేను యావరేజ్ రన్నర్ని అని అనుకొని వెళ్ళాను. కానీ అక్కడ వచ్చే కంటెస్టెంట్లు ఎలా ఉంటారో నాకు జనరల్గా ఐడియా లేదు. సో యావరేజ్ మీద 50 అనుకొని వెళ్ళాను.
సో 15 వచ్చింది అనుకోండి పొజిషన్, నాకు థ్రిల్ ఏముండదు, బాధ కూడా ఉండదు, ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చింది కాబట్టి. అంటే నాకు ఆల్రెడీ మెమరీలో ఉంది నా పొజిషన్ 50 అని, కొత్తగా మెమరీలో చొప్పించుకోవడానికి ఏమీ లేదు. అదే నంబర్ 49 పొజిషన్, ఒక బెటర్ ర్యాంక్ వచ్చింది అనుకో, కొంచెం ఓకే మెమరైజ్ చేసుకోవడానికి కొంచెం ఉంది. 49 ఉంది, 50 కాదు 49 అనే కొత్త పొజిషన్ లింక్ పెట్టుకోగలుగుతున్నాను కాబట్టి నాకు థ్రిల్ అనేది వస్తుంది. అంటే మెమరీలోకి ఏదో ఒకటి లోడ్ చేసుకోవడానికి ఉంటే అదే సుఖానికి కారణం అవుతుంది. అలా కాకుండా నాకు పొజిషన్ 1 వచ్చింది అనుకో, ఎందుకంటే వచ్చిన వాళ్ళు నాకంటే డల్లర్స్ అనుకోండి, ఎవరు రాలేదనుకోండి, సో అప్పుడేమనుకుంటాను, నాకు పొజిషన్ 1 వచ్చింది, పొజిషన్ 2 వచ్చింది, పొజిషన్ 3 నేను, అంటే పొజిషన్ 1 వస్తే అన్ని పొజిషన్లు వచ్చినట్టే కదా, అన్ని స్ఫురిస్తాను కదా, మిగతా వాళ్ళందరూ నేను క్రాస్ చేశానని. అంటే నీకు మెమరీలోకి లోడ్ చేసుకోవడానికి 5 minutes వరకు నీకు ఫుల్ అబండెంట్గా నీకు మెమరీలోకి లోడ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అందువల్ల మీకు ఎక్కువ సుఖం అనేది వస్తుంది. అదే ఈ కంటెస్ట్ కనుక ఫేమస్ అనుకోండి, నా గురించి వాళ్ళు అనుకుంటున్నారు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట వాడికి నేను ఫస్ట్ వచ్చానని తెలుసు అని నీకు ఇంకా మెమరీలోకి చెప్పించుకోవడానికి ఫేమస్ గేమ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా నీ మెమరీలోకి ఎంతసేపు నీ మెమరీని నువ్వు బిజీగా ఉంచుకోగలిగితే అంత సుఖం వస్తుంది లోడ్ చేసుకుంటా ఉంటే. అందువల్ల ఈ ఛాలెంజెస్, కంటెస్ట్లు వీటన్నిటిలోంచి సుఖం ఈ విధంగా వస్తుంది. మరి బాధ విషయానికి వస్తే ఏంటి? బాధ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెస్ట్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంటెస్ట్ తీసుకుంటే 50th పొజిషన్ ఎక్స్పెక్ట్ చేశాను, నాకు సపోజ్ లాస్ట్ పొజిషన్ వచ్చింది. నాకు కొత్తగా మెమరీలోకి అసోసియేట్ చేసుకోవడానికి, అంటే లింక్ పెట్టుకోవడానికి కొత్త మెమరైజేషన్ ఏం లేదు. నేను ఆల్రెడీ 100th పొజిషన్లో ఇదివరకు కూడా ఉన్నా, 50th పొజిషన్ అంటే 100 పొజిషన్లో కూడా ఉన్నట్టే కదా. లేదంటే 51th పొజిషనే వచ్చింది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, నా కొంచెం బెటర్ పొజిషన్ వస్తుందని వెళ్ళాను. కొత్తగా మెమరీలోకి లింక్ చేసుకోవడానికి ఏమీ లేదు, మెమరీ లేదు. కానీ నేను ఎంతో ఎఫర్ట్ పెట్టి వెళ్ళి ఉండొచ్చు, ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళి ఉండొచ్చు, కాబట్టి విచారంలోకి వెళ్ళిపోతాను. విచారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాను, అనాలిసిస్ చేస్తాను. ఆ అనాలిసిస్ చేసిన కాసేపు ఆనందం కూడా ఉండదు. ఆనందం అంటే మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, ఏ విషయం గురించి ఆలోచించకుండా, ఏ విషయం గురించి పట్టించుకోకుండా రిలాక్స్డ్గా కాసేపు వర్క్ కూడా ఏం పక్కన పెట్టేసి ఏ విషయం గురించి ఆలోచించకుండా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మనలోంచి ఆనందం వస్తుంది కదా. ఈ ఆనందం అనేది ఏంటంటే బేస్ లైన్ అనమాట. ప్రతి జీవికి బేస్ లైన్ ఆనందం బ్రెయిన్లో నుంచి బ్రెయిన్కి ఒక ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే విచారంలో ఉంటానో ఈ ఆనందం కూడా ఉండదు. నెక్స్ట్ కొత్తగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో కొత్త సుఖం అది రాలేదు. ఆ సుఖం రాకపోగా ఉన్న బేసిక్ ఆనందాన్ని కూడా మనం డిస్ట్రాయ్ చేసుకుంటాం. మన బ్రెయిన్ని బేసిక్గా డిప్రైవ్ చేస్తాం. దానికి లోపల నుంచి లోపల బ్రెయిన్ నుంచి బ్రెయిన్కి వచ్చే ఆ బేసిక్ ఆనందాన్ని కూడా లేకుండా దాహంతో ఉంచేస్తాం. దానికి బ్రెయిన్కి కంటిన్యూస్గా మెమరైజ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఈ ఆనందంలో ఏముంటుంది, బ్రెయిన్లో నుంచి బ్రెయిన్ ఏదో మెమరైజ్ చేసుకోవడానికి ఏదో వస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్స్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బ్రెయిన్కి సుఖాన్ని ఇచ్చేది కేవలం మెమరీనే, ఏదో లోడ్ చేసుకోవడమే. అంటే ఆనందంలో కూడా ఏదో లోడ్ చేసుకుంటుంది, కాకపోతే బ్రెయిన్లో నుంచి బ్రెయిన్లోకే లోడ్ చేసుకుంటుంది, బయట నుంచి రాకుండా ఆనంద స్థితి అనేది. సో ఎప్పుడైతే మనిషి విచారంలో ఉంటాడో ఆనందము ఉండదు, ఎక్స్పెక్ట్ చేసిన ఇతర సుఖాలు ఉండవు, బ్రెయిన్ దాహంతో ఉంచేస్తాం కాబట్టి అదే దుఃఖం. మీకు ఇప్పుడు ఫిజికల్ పెయిన్ ఉందనుకోండి, ఫిజికల్ పెయిన్ ఏమనిపిస్తుంది, ఆ పెయిన్ వల్లే దుఃఖం వస్తుంది అని మీరు అనుకుంటారు. కాదు, పెయిన్ వల్ల దుఃఖం రాదు. ఆ పెయిన్ అనేది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. కొంచెం పెయిన్ ఉందనుకోండి, కొంచెం రిలాక్స్డ్గా మధ్య మధ్యలో ఉండగలరు. అంటే మన బ్రెయిన్ ఎంత బిజీగా ఉన్నా కూడా స్విచ్ అవుతూ ఉంటుంది ఎన్నో ఆలోచనల మధ్య మధ్యలో కొంచెం ఆనందం కూడా అది గమనిస్తూ ఉంటుంది. మీరు మాట్లాడుతూ కూడా ఆనందంగా ఉండగలరు. అంటే కంప్లీట్ గా బిజీ ఉంటే తప్పనిచ్చి అది కొంచెం రిలాక్స్ అవుతుంది. కొంచెం లైట్ పెయిన్ ఉందనుకోండి, కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. మీకు ఇంటెన్స్ పెయిన్ ఉందనుకోండి, ఇంకా కొంచెం ఆనందం అనేది ఏం లేకుండా కంప్లీట్ గా ఎంటీ అయిపోతుంది. అంటే డీప్ డిప్రైవేషన్, అర్థం చెప్పేది. సో ఆ పెయిన్ వల్ల దుఃఖం రాదు, ఆ పెయిన్ వచ్చి డైరెక్ట్ గా దుఃఖం రాదు. మీకు వచ్చే దుఃఖం డైరెక్ట్ గా పెయిన్ వల్ల కాదు, అది వచ్చి ఎంటీ చేస్తుంది మీ బ్రెయిన్ ని, డిప్రైవ్ చేసేస్తుంది. లోపల నుంచి లోపలికి వచ్చే ఆనందాన్ని లేకుండా చేసేస్తుంది. లోపల నుంచి లోపలికి వచ్చే ఆనందమే ఉండదు, ఇంకా బయట నుంచి వచ్చే సుఖాల మీద ఎలాగో కాన్సన్ట్రేట్ చేయం కదా. సో ఈ దుఃఖం అనేది దాహంతో ఉండిపోయే స్థితి. మెమరైజేషన్ చేసుకోకుండా, బ్రెయిన్లోకి ఏమి చొప్పించుకోకుండా. అందుకే ఏదైనా ఒక బాధలోనూ కష్టంలో ఉన్నప్పుడు దానికే పరిమితం అయిపోకుండా వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయమంటూ ఉంటారు. లేదా ఏదైనా వర్క్ లో పడితే ఈ దుఃఖం అనేది పక్కకి జరుగుతుంది. ఈ వర్క్ లో బ్రెయిన్ కి బిజీ అనే ఇండికేషన్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి దాని మీద ఒత్తిడి తగ్గుతుంది, డైవర్ట్ అవుతాం, విచారం నుంచి బయటకు వస్తాం.
ఇక మనుషులకి ఇష్టమైనవి కొన్నే ఉంటాయి. ఎందుకని ఒక జోక్స్కి అయితే నవ్వాలనిపిస్తుంది, నవ్వుతారు అండ్ రిలాక్సేషన్ వస్తుంది. ఒక మ్యూజిక్ అనేది ఉందనుకోండి, దాన్ని ఒక పనిలా మనం భావించాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మన మధ్యన ఒక జోక్స్ వచ్చాయంటే అది రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తాం. అలాగే ఒక మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాటిని రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తాం. అంటే వీటిని మనం ఇష్టపడతాం. దీనికి ఏంటి బ్రెయిన్కి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు మ్యూజిక్ అంటే దాంట్లో బీట్స్ ఉంటాయి, రకరకాల బీట్స్ ఉంటాయి. సో అది ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఏదో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బీట్ ఉంటుంది. సో వేరే మ్యూజిక్ విన్నప్పుడు దాంట్లో వేరే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, కాంబినేషన్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, మల్టిపుల్ సౌండ్స్ ఉంటాయి, మల్టిపుల్ బీట్స్ ఉంటాయి. సో అది మనకి మెమరైజ్ చేసుకోవడానికి బోర్ కొట్టినప్పుడు కొత్త మ్యూజిక్ వెళ్ళిపోతాం. అది కూడా మనకి ఇంకా మనకి సాచురేట్ అయిపోయినప్పుడు ఓకే మనం ఆల్రెడీ దాన్ని మన మెమరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బోర్ కొట్టేస్తుంది. మరలా పక్క రోజు 2 రోజులకి మళ్ళీ మర్చిపోతాం. మనకి ఏ విధంగా మెమరీలోకి లోడ్ చేసుకుంటామో మతిమరుపు కూడా ఉంటుంది కదా, డికే అయిపోతుంది మెమరీ. మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ ఇస్తే గానీ మళ్ళీ మ్యూజిక్ వినలేమన్నమాట. మన బ్రెయిన్ మెకానిజం అలా ఉంటుంది. సో ఈ మ్యూజిక్ గురించి, టేస్ట్ గురించి కొంతవరకు ఇప్పుడున్న సైంటిస్టులకి అవగాహన ఉంది. ఓకే మన బ్రెయిన్కి నావెల్టీ కావాలి అని. కానీ నావెల్టీ అంటే ఏంది? కొత్త మెమరీనే కదా. కానీ మిగతా వాటికి కూడా ఇదే ప్రిన్సిపల్ అన్న విషయం ఇప్పటివరకు సైంటిస్టులకి తెలియదు. ఛాలెంజెస్ కూడా అదే కారణం అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. సో ఈవెన్ ట్విస్ట్లు, జోక్ అంటే ఏమిటి? ట్విస్ట్. ఇప్పటి వరకు ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ట్విస్టే సుఖానికి కారణం అని. ట్విస్టే సుఖానికి కారణం అని చెప్పి రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేస్తున్నారు. ట్విస్టే సుఖానికి కారణం అని మామూలు వాళ్ళకి కూడా తెలుసు. నీకు తెలుసు కాబట్టి జోక్ వేయగలుగుతున్నావు. సో ప్రత్యేకంగా వాళ్ళు ఇన్వెంట్ చేయగలిగింది, డిస్కవర్ చేయగలిగింది ఏమీ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ట్విస్ట్లో ఏంటంటే 2 ఎప్పుడు అన్వయించుకొని లింక్ పెట్టుకునే సందర్భాలను లింక్ పెట్టుకుంటావు. నువ్వు జోక్ వేసేటప్పుడు ఎప్పుడు 2 లింక్ పెట్టుకునే విషయాల్ని సడన్గా లింక్ పెట్టుకోవడమే ట్విస్ట్ అంటారు. అంటే నువ్వు కొత్తగా లింక్ పెట్టుకోవాలంటే మెమరీలోకి అది లింక్ పెట్టుకోవాలి కదా, మెమరైజ్ చేసుకోవాలి కదా, ఆ విషయం ఈ విషయం కలిసి కూడా ఉండొచ్చు అనే విషయం. సో అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు మెమరైజేషన్. నీకు బాగా మెమరైజేషన్ ఎక్కువ ఛాన్స్ ఉందంటే నీకు ఎక్కువ సుఖం వస్తుంది. నెక్స్ట్ మీరు ఇంకోటి అనుకోవచ్చు, కొంతమందిని వెగతాళి చేసి కూడా మనం సుఖాన్ని పొందుతుంటాం కదా. అది జోక్స్ కాదు, అది వెగతాళి చేసి అది జోక్ కాదు, ఇబ్బంది పెడతాం. అది జోక్ కాదు. అదేమంటారంటే హేళన చేసి మనం ఏంటంటే వాళ్ళని హేళన చేసి మనం ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. మన స్టేటస్ పెరిగింది, వాళ్ళ స్టేటస్ తగ్గింది అని. ఇది అగైన్ స్టేట్ అనమాట. స్టేట్ ఇన్ఫర్మేషన్. ఛాలెంజెస్ ఏ విధంగా స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది వేరే కేటగిరీ. దాన్ని జోక్స్ అనరు. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను జోక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది పట్టుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అది జోక్ అనరు. వేరే వాళ్ళని హేళన చేసి పొందే సుఖం వేరు. అది స్టేట్ ఇన్ఫర్మేషన్. అంటే కొత్త స్టేటస్, నీకు మెమరీలోకి నీ స్టేటస్ పెరుగుతుంది. పెరగదు, నువ్వు అలా అనుకుంటావు, అది మన ఫీలింగ్, భ్రమపడతావు. సో లేదంటే వాడి స్టేటస్ పడిపోయిందని అనుకుంటాం. సో అది వేరే మనకంటే తక్కువ, నేనేదో సాధించిన వాడి మీద, అంటే మనం డైరెక్ట్ సాధించలేకపోయినా ఆ విధంగా అని కొంచెం మాటలతోనో ఇంకొక రకంగాను అలాగా అది భ్రమ అనమాట. సో అది వేరే, ఇది వేరే. జోక్ లో వచ్చే సుఖం వేరే, అది వేరే. ఇప్పుడు మనకి రెగ్యులర్గా చేసే పనులు చాలా ఉంటాయి మన నిత్య జీవితంలో. ఇంటి పనులు, ఉద్యోగం, ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇవన్నీ వచ్చేసరికి అదొకటి కష్టం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందువల్ల ఇప్పుడు మనము ఇష్టమైన పనులు చేస్తాము, కష్టమైన పనులు చేస్తాము, అన్నీ చేస్తాము. కానీ కొన్ని ఎందుకు భారంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం వీక్ స్టార్ట్ అయిందంటే అబ్బా ఆఫీస్కి వెళ్ళాలా అనే దాంతో మొదలవుతుంది ఒక సాడ్నెస్. ఏమిటిది? ఇప్పుడు మీకు దీన్ని ఇదే థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక పిల్లవాడు ఫస్ట్ టైము స్కూల్కి వెళ్ళాడు. చిన్న పిల్లవాడు, వాడికి నంబర్స్ తెలుసు కానీ స్కూల్కి ఫస్ట్ డే వెళ్ళాడు. అక్కడ రోల్ నంబర్స్ అసైన్ చేశారు. అటెండెన్స్ తీసుకునేటప్పుడు రమేష్ 53, కృష్ణ 61 అలా ఏదో నంబర్స్ పిలుస్తున్నారు అనుకో. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది అంటే మనుషులకి నంబర్స్ లింక్ చేస్తారనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వింతగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అది సుఖమే, ఎందుకంటే నీకు ఫస్ట్ టైం తెలియని ఎక్స్పీరియన్స్ కాబట్టి. నువ్వు మెమరైజ్ చేసుకున్నావు అంటే మనుషులకి నంబర్లు లింక్ చేస్తారు అని. అదే వాడు హయ్యర్ క్లాస్కి వెళ్ళాడు అనుకోండి, వాడికి ఆల్రెడీ తెలుసు మనుషులకి రోల్ నంబర్స్ ఇస్తారని. హై స్కూల్లో చేరాడు. సో వాడి పక్కన ఫ్రెండ్ రమేష్ కూర్చో ఉన్నాడు. వీడికి ఇంకా రోల్ నెంబర్ ఏదో అసైన్ చేయబోతారు త్వరలో. A56, 31, 23 ఏదో అసైన్ చేస్తే ముందే తెలుసు కాబట్టి ఆల్రెడీ లింక్ చేసి పెట్టుకుంటాడు. వాడికి అన్ని నంబర్స్ 1 to 100 వాడికి అన్ని ఆల్రెడీ లింక్ తెలుసు. వాడి బ్రెయిన్లో రమేష్ నంబర్ ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది, ఆల్రెడీ లింక్ చేసేసుకున్నాడు.
సో యాక్చువల్ నెంబర్ సపోజ్ 11 అసైన్ చేశారు అనుకోండి, నీకు ఆల్రెడీ కొంత మెమరైజ్ చేసిన దాన్ని జస్ట్ వన్ టైం వింటున్నావు అంతే, తన నంబర్ 11 అని. సో అక్కడ మెమరైజ్ చేసుకోవడానికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, వన్ టైం వింటే సరిపోతుంది. నీకు ఆల్రెడీ వాడి నంబర్ 11 అని కొంత వీక్గా తెలుసు, ముందే తెలుసు. అలొకేట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కన్ఫర్మేషన్ అంతే. అంటే ఆల్రెడీ ఉన్న వీక్ మెమరీని వరకు వీడి నెంబర్ ఏంటి అనేది క్వశ్చన్, ఆ తర్వాత తెలిసిన తర్వాత ఆన్సర్ అనేది ఒక కన్ఫర్మేషన్. తెలియక ముందర కూడా వీక్ గా నీకు తెలుసు, కంప్లీట్ బ్లాంక్ కాదు, ఏదో ఒకటి 11 కూడా అయ్యిండొచ్చు అని తెలుసు, అన్ని లింక్ పెట్టుకొని ఉంటాం. సో అది అమౌంట్ ఆఫ్ నావెల్టీ తక్కువ. నీకు కంప్లీట్ ఒక జోక్ లో, ఇంకొక విషయంలో కంప్లీట్ ఒక ఛాలెంజెస్ లో గెలవడంలో నీకు కంప్లీట్ కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ రోల్ నెంబర్ తెలుసుకోవడంలో కంప్లీట్ కొత్తది కాదు, హాఫ్ ముందే తెలుసు, మిగతా హాఫ్ తెలుసుకుంటున్నావు. కాబట్టి అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక ఛాలెంజెస్ లో నంబర్ 1 to 50 నా నంబర్ 1, నా నంబర్ 2 వచ్చింది, నాకు 3 వచ్చిందని ఇంత మెమరైజ్ చేసుకుంటావు కదా. కానీ ఇక్కడ మెమరైజ్ చేసుకునే అంతేం లేదు, అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తక్కువ. ఓకే, నంబర్ వాడిది 11 అని తెలుసుకున్నావు, అది కూడా స్టిల్ ఓకే. ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది, నీకు ప్లెజెంట్గా ఫీల్ అవుతావు, అంతవరకే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేసావు అనుకో, చిన్న నెంబర్ కాబట్టి ఈజీగా ఉంటుంది. సపోజ్ నువ్వు మొబైల్ నెంబర్ కూడా అటువంటిదే కదా, ఒక్కసారి విన్నప్పుడు మొబైల్ నెంబరు ఓకే, నీకు క్యూరియాసిటీ పోతుంది. నువ్వు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే నీకు ఆల్రెడీ మెదడులో ఉంది, ఒకసారి విన్న తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమే రిపీటెడ్గా చదివి 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 కేవలం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవడం కోసం నీ మెదడుని దాహంతో ఉంచేస్తావు, దానికి ఆనందం లేకుండా చేస్తావు, బయట సుఖాలని డిప్రైవ్ చేసేస్తావు, దానికి కష్టపెడుతున్నావు అనమాట. పిల్లలు స్కూల్లో చేసేది కూడా ఇదే. స్కూల్కి వెళ్తే ఏం చేస్తారంటే చాలా వరకు రిలాక్స్డ్గానే ఉంటాయి కొన్ని లెసన్స్, జనరల్ టాపిక్స్, కానీ కొన్ని నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని కెమికల్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అది ఎగ్జామ్లో రాయాలంటే కంపల్సరీ స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. నువ్వేందంటే నీ మైండ్ ఇంటెన్స్గా ఫోకస్ చేయాలి, ఒక్కోసారి ఆలోచించాలి, కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావు, నీ బ్రెయిన్ని పూర్తిగా తీసి దాని మీద పెట్టి నీకు ఆల్రెడీ తెలిసిన విషయాలనే విశ్లేషిస్తూ ఉంటావు, కొత్తగా మీ మెమరీలోకి ఏమి వెళ్ళదు కదా. సో నీ బ్రెయిన్ని ఏదో ఒక విధంగా తీవ్రంగా ఆలోచించడం ద్వారా అయితేనేమి, లేదంటే కొత్త విషయాల్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడం కోసం ఏంటంటే నీ బ్రెయిన్ని దాహంతో ఉంచేసి దాన్ని దుఃఖానికి పాలు చేస్తాం అనమాట. అందువల్ల మనకి స్కూల్ చదువు అంటే ఇష్టం ఉండదు. ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్లో చేసేది కూడా అదే అనమాట. ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, విపరీతంగా ఆలోచించవలసి ఉంటుంది. అందుకని ఏంటంటే ఇష్టపడరు. అంటే ప్రకృతిలో ఏ జీవి కూడా మనుషులలాగా ఎన్ని అవర్స్ ఇంటెన్స్గా చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఉన్నాడు, వాడిని ఎక్కువ చదివించేసావు, డైలీ 15 hours 16 hours, ఎందుకంటే భవిష్యత్తు బాగుంటుందని. సో వాడు ఇంటర్మీడియట్ వరకు ఐఐటి కోచింగ్ తీసుకొని ఐఐటి సీట్ కొట్టుకొని 22-23 ఏళ్ళకి మంచి జాబే వచ్చింది అనుకున్నాం. కానీ వాడు ఈ జీవితం అంతా పూర్తిగా నాశనం అయిపోయింది కదా. వాడు 24 గంటలు చదువుతా, మెమరైజ్ చేస్తా, ఆలోచిస్తా, వాడి బ్రెయిన్కి కావాల్సిందని ఎప్పుడు ఇచ్చాడు? సుఖాన్ని ఇవ్వలేదు కదా. 20 ఏళ్ల జీవితం నాశనం అయిపోయినట్టే కదా. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ తర్వాత పడుతుంది. ఇన్ని రోజులు బ్రెయిన్ డిప్రైవ్ చేసావు కాబట్టి తర్వాత వాడు వర్క్ చేసినప్పుడు ఏంటంటే వాడి ఫోకస్ ఉండదు, మధ్య మధ్యలో రీల్స్ తిప్పడం, మాటకొస్తే న్యూస్ వెబ్సైట్లకు వెళ్ళడం, పక్కన వాడితో మాట్లాడుకోవడం, కాఫీకి వెళ్తానన్నాం, డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యుఎస్లో చూసుకుంటే కొన్ని ఫారిన్ కంట్రీస్లో, డెవలప్డ్ నేషన్స్లో వాళ్ళు మనలాగా ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఇంత ఇంటెన్స్గా పెట్టరు, ఎంత అవసరమో అంతవరకే పెడతారు. సో అందుకనే వాళ్ళు వర్క్లో చాలా ఎఫిషియెంట్గా చేస్తారు. 8 hours అంటే 8 hours చాలా ఎఫిషియెంట్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బర్న్అవుట్ కాలేదు చిన్నప్పుడు. మన వాళ్ళు ఏంటంటే బర్న్అవుట్ అయ్యి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళేసరికి. ఎందుకంటే మనకు అవసరమైంది చదవకుండా అవసరం లేనిది కూడా చదువుతున్నాం. నేను చేసే సాఫ్ట్వేర్ జాబు నేను చదువుకునేది సంబంధం లేని రోజు చదువుకొని ఉంటా. అందువల్ల ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, ఇక మనిషిలో బాధ, ఈ సాడ్నెస్, దీనికి మెమరీకి, ఈ రియాక్షన్స్లో ఉన్న ఈ డిఫరెన్సెస్ ఏంటి? ఇందాకే చెప్పాను. సో మనిషికి సుఖం లేదా ఆనందం బేస్ లైన్ అనేది ప్రతిదానికి రిలాక్సేషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. ఇప్పుడు నేను రిలాక్స్డ్గా ఉన్నాను, ఒకరు నా ముందులో బిర్యానీ పెట్టారు, నేను ఆల్రెడీ ఆనందంలో ఉన్నానని చెప్పి బిర్యానీ వద్దనం కదా. అంటే సుఖం అనేది, ప్రకృతిలో ఉండే సుఖాలు అనేవి ఆనందం కంటే ఎక్కువ సుఖాన్ని ఇస్తాయి, ఎక్కువ మెమరీ ఉంటుంది. మనకుండే ఆనందం అనేది వీక్ మెమరైజేషన్. ఇవి ఏమీ లేకుండా కంప్లీట్గా డిప్రైవ్ చేస్తే దుఃఖం.
అంటే కంప్లీట్గా డిప్రైవ్ చేయొచ్చు, చాలా వరకు డిప్రైవ్ చేయొచ్చు. అంటే మన బ్రెయిన్ని ఆనందాన్ని బయట సుఖాలని దూరం చేస్తే దుఃఖం వస్తుంది. ఇప్పుడు మీరు చేసిన ఈ డీకోడింగ్ ద్వారా ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి, అసలు ఉపయోగకరమైన విషయాలు ఏమిటి? నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, చాలామంది సక్సెస్ అని పొద్దుస్తమానం మాట్లాడుతూ ఉంటారు. లైఫ్ కోచ్ అంటారు, ఆ కోచ్ ఈ కోచ్ అని చెప్పి మనుషుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ కష్టపడండి, ఒకటే జననం ఒకటే మరణం, అలుపు లేదు మీకు గెలుపు పొందు వరకు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా మన బ్రెయిన్ అందుకు డిజైన్ కాలేదు. మన బ్రెయిన్కి రిలాక్సేషన్ కావాలి, మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి. మన బ్రెయిన్కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు డైలీ 10 hours పని చేయొచ్చు, 12 hours పని చేయొచ్చు, 13 hours పని చేయొచ్చు. అలా డిప్రైవ్ చేయకండి. మీరు ఒక 5, 6, 8 hours మ్యాక్సిమం పని చేయండి. సో మిగతా టైంని ఫ్యామిలీతో గడపండి. ఫ్యామిలీతో గడపడం అంటే ఏంది? ప్రేమ. ఇంట్లో వాళ్ళతో మెంబర్స్తో ఉన్నప్పుడు నువ్వు ప్రేమను ఫీల్ అవుతావు కదా. ప్రేమని ఫీల్ అయినప్పుడు నువ్వు రిలాక్స్ అవుతావు. సో ప్రేమలో ఆనందం ఉంది అంటే నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు రిలాక్స్ అవుతావు కదా. బేసిక్గా రిలాక్సేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆనందం అనేది వస్తుంది కదా. నీ బ్రెయిన్కి కొంత టైం రిలాక్సేషన్ కావాలి, కొంత టైం సుఖాలు కావాలి, కొంత టైం మాత్రమే కష్టపడగలదు. సో దాన్ని ఓవర్గా కష్టపెట్టొద్దు. పోనీ నువ్వు ఓవర్గా కష్టపెట్టి ఏమైనా సాధిస్తావంటే పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటావు, కార్లు కొనుక్కుంటావు, నువ్వు అనుభవించవు. పైగా వాటి వల్ల ప్రకృతికి ప్రమాదం. ఎక్కువ జీడిపి వల్ల నువ్వు ఎక్కువ కష్టపడి ప్రకృతిని నాశనం చేయడం తప్పనించి దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈ భ్రమలకి లోను కావద్దు. ఈ ఆఫీస్లో వాళ్ళు చెప్తారు ఇంకా ఎక్కువ కష్టపడు, ఎక్కువ సంపాదించు అని. ఈ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు డైలీ 18 hours వర్క్ చేయంటాడు. ఇప్పుడు యాక్చువల్గా తను 18 hours వర్క్ చేస్తాడు, ఎందుకంటే తనకి వేరే పనులు ఉండవు. తన ఇంట్లో పనులన్నీ వర్కర్స్ చూసుకుంటారు. కానీ మీకు నాకు ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో క్లీన్ చేసుకోవాలి, వండాలి, బయట నుంచి వస్తువులు తేవాలి, పేమెంట్లు చేయాలి. ఈ పనులు కూడా మనం చేస్తాం. మనం కూడా యాక్చువల్గా వాళ్ళంత టైం కష్టపడతాం. అదొకటి గుర్తు పెట్టుకోవాలి మనం. సో అవి చేసుకుంటా మళ్ళా ఉన్న వర్క్ అవర్స్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు, ప్రాక్టికల్ కాదు. మన బ్రెయిన్ని ఆర్టిఫిషియల్గా ప్రకృతిలో ఏ జంతువు చేయని విషయాలు మనం చేసుకోకూడదు. ప్రకృతిలో ఏ జంతువు తాను ఇంత ఎక్కువ కష్టపెట్టుకోదు. మనుషులు మాత్రమే ఆర్టిఫిషియల్గా ఫేక్ నాలెడ్జ్ వల్ల, అంటే ఈ మధ్య కనిపెట్టారనమాట. ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ లాస్ట్ 50 yearsలో మేము సైకాలజిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, నేను ఉద్ధారకుడిని లేదంటే ఇది లైఫ్ కోచ్ అని చెప్పుకొని, మేము జ్ఞానులు అని చెప్పుకొని కొత్త కొత్త పుస్తకాలు రాసి రెచ్చగొట్టి, తెలియదు కదా, మనం భ్రమపడతాం. వాడు ఏదో చెప్తాడు, మనకి తెలియని విషయం, కన్ఫ్యూజ్ అయిపోయి నిజమే అనుకుంటాం. అవేమీ లేవు. మన శాస్త్రాల్లో మన సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది, ఒక పని చేసే ముందులో 1-2 సార్లు ఆలోచించి చేయండి, మంచి వాళ్ళతో సాంగత్యం చేయండి, లేదంటే బయాస్డ్ థింకింగ్ ఉండకూడదు. నిజాన్ని నిజంగా ఆలోచించండి. అంటే మనం ఏది చేసినా మనకి అనుకూలమైంది అయితే అది కరెక్ట్ అనుకొని తప్పు చేసేస్తాం కదా. తప్పు పని కూడా మనకి కరెక్ట్ అని అన్వయించుకుంటాం కదా. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. ఈ ప్రిన్సిపల్స్ తెలిస్తే సరిపోతుంది ప్రతి ఒక్కడికి. అది తెలిస్తే లైఫ్ బాగుంటుంది చాలు, మిగతావన్నీ అన్నెసరీ అనమాట. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, సో ఇదే మన శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. ఓకే, ఇక మీ ఆవిష్కరణలు సాంకేతిక రంగంపై ఎలాంటి ప్రభావం చూపు? ఒకటి, సో అది చెప్పే ముందులా నేను చెప్పాలి, మన శాస్త్రాల్లో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ప్రస్తావన ఎక్కడుంది అని. మన భగవద్గీతలో కర్మయోగం భక్తి యోగం అని చెప్పారు కదా. కర్మయోగం అంటే అక్కడ ఏం చెప్తారంటే, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నీకు అలొకేట్ చేసిన పనులు నువ్వు చెయ్యి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయి, ఫలితాన్ని ఆశించవద్దు అని చెప్పారు. నువ్వేం చేయాలో అది చెయ్యి అంతే. నెక్స్ట్ భక్తి యోగం అంటే దేవుడి మీద భక్తిలో ఉండు, దానివల్ల నువ్వు సుఖాన్ని పొందుతావు లేదంటే ఆనందాన్ని పొందుతావు. సో ఇది యాక్చువల్గా నథింగ్ బట్ మన వర్క్ లైఫ్ బ్యాలెన్సే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో నువ్వు లిమిటెడ్గా వర్క్ చేస్తావు కదా. ఈ భగవద్గీతలో చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే, వర్క్ చేసి ఆ ఫలితాన్ని దేవుడికి వదిలేయి. అంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఫలితం ఇస్తాడు, దాని ఉద్దేశం అంతే, కానీ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు అని కాదు. అది మిస్ఇంటర్ప్రిటేషన్. అవును, నువ్వు కరెక్ట్గా చేస్తే సరైన ఫలితం అదే వస్తుంది. కానీ చాలా మంది చూడాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందంటే, చాలా మంది చెప్పేది ఫలితాన్ని ఆశించవద్దు అని కూడా, నీకు కర్మ చేయందు మాత్రమే నీకు అధికారం కలదు కానీ దాని ఫలితం ఆశించకు నీకు అధికారం లేదు అని ఉంది. దాని అర్థం ఏంటంటే నేను చూసుకుంటానని, అంతేగాని అసలు ఫలితాన్ని అసలు ఆశించకుండా చెయ్యి అని కాదు. ఎందుకంటే ఫలితం అనేది ఆశిస్తేనే పని అనేది చేస్తాం కదా, అసలు చెయ్యం కదా. సో ఈ అసలు అసలు చెయ్యం కదా.
సో ఈ మిస్ఇంటర్ప్రిటేషన్ ఉంది. నేనేం చెప్తానంటే ఈ రోజు ఉండే భగవద్గీత అనేది చాలా రివిజన్స్ తర్వాత వచ్చింది. ఒరిజినల్గా జయగ్రంథం అని ఉండేది, దాన్ని భారతంగా మార్చారు. భారతం మహాభారతంగా మారి ఏదో కొన్ని వేల శ్లోకాలు ఉండేవి, 800 శ్లోకాలు 8000 శ్లోకాలు ఉండే భారతం ఈరోజు కొన్ని లక్షల శ్లోకాలకి పెరిగింది. ఈవెన్ 1000 years బ్యాక్ కూడా ఎంత పెద్ద మహాభారతం లేదు. ఈరోజు మనం ఏదైతే భాగవతంలో శ్లోకాలు వింటున్నామో యాజ్ ఇట్ ఈజ్ ఆ యుద్ధ భూమిలో కృష్ణుడు యాజ్ ఇట్ ఈజ్గా పలికినవి కాదు. అర్థమైందా? అసలు మన హిందువులకి సనాతన ధర్మంలో ఉండే విశాలమైన సాహిత్యంలో మహాభారతం అనేది ఒక బిందువు, దాంట్లో భగవద్గీత ఇంకా చిన్నది. సో అది కూడా అందరూ తెలుసుకోవాలి. సో ఏంటంటే ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఎక్కడైతే ఈ కర్మయోగం భక్తి యోగం అని చెప్పాడో ఇదే అనమాట, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించే. లిమిటెడ్గా పని చేయండి, ఎంత అవసరం అంత చేయండి. భక్తి అంటే ఇలా ప్రేమ, భగవంతుడి మీద అయితే ఎక్కువ ప్రేమించవచ్చు, ఎందుకంటే భగవంతుడు పర్మనెంట్గా ఉంటాడు కదా. లైఫ్లో వాళ్ళు మిగతా వాళ్ళతో గొడవలు రావచ్చు, పర్మనెంట్గా వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. సో ఇది నథింగ్ బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించే అక్కడ చెప్పడం. ఇప్పుడు సాంకేతిక రంగం మీద ప్రభావం సాంకేతిక రంగం అంటే ఇప్పుడు బ్రెయిన్ గురించి కంప్లీట్ డీకోడింగ్ ఎవరు ఇంతవరకు చేయలేదు, లిమిటెడ్ అండర్స్టాండింగే ఉంది. సో అంటే ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో కొట్టారంటే గూగుల్లో కానీ ఇంకొక చాట్ జీపీటీలో కానీ మనిషికి జోక్ వేస్తే ఎందుకు నవ్వు వస్తుందంటే బ్రెయిన్ ఈజ్ వైర్డ్ టు ఎంజాయ్ జోక్స్ అని, బ్రెయిన్ ఈజ్ వైర్డ్ టు ఎంజాయ్ ఛాలెంజెస్ అని చెప్తారు. అంటే బ్రెయిన్ అందుకు డిజైన్ చేయబడింది. అంటే వాళ్ళు సమాధానం చెప్పకుండా మన క్వశ్చన్ మనకే తిప్పివేస్తారు. ఇప్పటి వరకు నాలెడ్జ్ లేదు. అంటే ఒక్కొక్క సుఖానికి కారణం ఒక్కొక్క మెకానిజం ఉంది కాబోలు బ్రెయిన్ లో అని ఇప్పటి వరకు అనుకుంటున్నారు. కానీ ఇన్ని మెకానిజమ్స్ లేవు, ఉండేది ఒకటే మెకానిజం, సమాచార దాహం, ఆ సమాచారాన్ని లోడ్ చేసుకోవడం. సింపుల్ మెకానిజం. దానికి బేస్ లైన్ ఒక ఆనందాన్ని భగవంతుడు మనకు పెట్టాడు. ప్రకృతిలో అలా నిర్మాణం ఉంది. బేస్ లైన్ ఆనందం ఎందుకు ఉంది? బేస్ లైన్ ఆనందం లేకపోతే నువ్వేం చేస్తావంటే ఒక చోట కూర్చొని కదలవు, ఇంకా నీకు చిన్న చిన్న విషయాలు మెమరీలోకి లోడ్ చేసుకుంటా ఉంటావు. ఇప్పుడు ఒక స్టోన్ని చూసావు, దాని షేప్ని పర్ఫెక్ట్గా మెమరైజ్ చేసుకోవడానికి, అక్కడ గుర్తుపెట్టుకోవడానికి, మెమరీలోకి లోడ్ చేసుకోవడానికి పెద్ద ఏం లేకపోయినా కూడా మరలా దాన్ని గమనిస్తూ ఉంటావు. అలా అతుక్కుపోకుండా ప్రకృతిలో తిరగాలి కాబట్టి మనకి బేస్ లైన్ ఆనందం అని ఒకటి పెట్టాడు. ఆ బేస్ లైన్ ఆనందం వల్ల నువ్వు స్వల్ప సుఖాలు, ఏదైతే చదువుకునేటప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో ఉండేటటువంటి కష్టంగా ఉంటుంది కదా, అటువంటి వాటికి అతుక్కుపోకుండా ప్రకృతిలో తిరగడం కోసం అనేది మనం ఈ బేస్ లైన్ ఆనందం పెట్టాడు భగవంతుడు. ఈ ప్రకృతి అల్టిమేట్గా సమాచార దాహం పెట్టాడు. సమాచార దాహం ఉంటేనే కదా నువ్వు ప్రకృతిలో తిరిగి ఆ సమాచారాన్ని ఆస్వాదించాలి, తెలుసుకోవాలి. అంటే నీకు ఆకర్షణ ఉంటేనే కదా నువ్వు తిరుగుతానే కదా బతుకుతావు. అక్కడ ఉంటే చచ్చిపోతావు కదా. జీవి తిరగకుండా ఎనిమల్లో ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటే చచ్చిపోతుంది కదా. సో ప్రకృతిలో ఉన్న సమాచారానికి మనకి దాహం పెట్టింది ప్రకృతి. దాన్ని ఆ దాహంలో కూడా ఎక్కడ అతుక్కుపోకుండా బేస్ లైన్ ఒక ఆనందం అని పెట్టింది, యాక్టివ్గా తిరగాలి కాబట్టి. బ్రెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇదే. ఇది ఇదివరకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ తెలిసింది కాబట్టి మీరు రోబో సినిమాలో చిట్టికి ఫీలింగ్స్ ఇచ్చినట్టు రియల్గానే ఇవ్వచ్చు. చాలా ఈజీ. ఈ అల్గారిథంని కోడింగ్ చేస్తే వచ్చేస్తాయి ఫీలింగ్స్ 100%. ప్రేమ, కోపం అన్నీ వచ్చేస్తాయి. అన్ని రకాల ఫీలింగ్స్ యాజ్ ఇట్ ఈస్ మనిషిని రిప్లికేట్ చేస్తారు. ఇప్పుడు ఉన్న ఏఐ స్ట్రాంగ్ ఏఐ. సో ఈ అల్గారిథంని వాళ్ళు కనుక ఇప్పుడు ఉన్న ఏఐలోకి ఇంటిగ్రేట్ చేస్తారంటే స్ట్రాంగ్, ఇప్పుడు వరకు ఉన్న వీక్ ఏఐ కాస్త స్ట్రాంగ్ ఏఐగా మారుతుంది. స్ట్రాంగ్ ఏఐగా మారింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. సో కొత్త ట్యూన్స్ ఇస్తాడు, ఇంక నుంచి అవసరం లేకుండా అదే నీకు మ్యూజిక్ ట్యూన్స్ ఇచ్చేస్తుంది. ఇక కంప్యూటరే మీకు బీట్స్తో పాటు పర్ఫెక్ట్ మ్యూజిక్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ జనరేట్ చేస్తున్నది, కానీ దాంట్లో క్వాలిటీ ఉండట్లేదు. ఎందుకంటే దానికి ఏం చేయాలో తెలియదు. ఆల్రెడీ ఉన్న మ్యూజిక్ని చదివి వాటిని షఫల్ చేసి ఇస్తున్నారు తప్పనిచ్చి కొత్తగా క్రియేట్ చేసే కెపాసిటీ ఇప్పుడు ఉన్న ఏఐకి లేదు. ఈ అల్గారిథంని ఇంటిగ్రేట్ చేస్తే, ఈ బ్రెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ కనుక ఇప్పుడు ఉన్న ఏఐలోకి ఇంటిగ్రేట్ చేస్తే దానికి యాక్టివ్గా కొత్త మ్యూజిక్ చేస్తుంది, ఎప్పుడూ లేని మ్యూజిక్ని చేస్తుంది, కొత్త లిటరేచర్ రాస్తుంది. మీరు స్టోరీ చెప్పారంటే హిట్ ఆఫ్ ఫ్లాపా చెప్తుంది సినిమా. మీరు బట్టలు ఇచ్చారంటే దాని మీద డిజైన్ వేసేస్తుంది, కొత్త డిజైన్. అంటే నీకు చేయని పని ఉండదు. అప్పుడు మనిషి చేయడానికి ఇంకేముంటుంది, అవసరం లేదు. ఇంకా అప్పుడు మొత్తం మనుషుల జీవన వ్యవస్థ ఒక క్వశ్చన్ మార్క్ గా మారిపోతుంది కదా. అప్పుడు అందరూ ఏఐ సృష్టికర్త, అది కూడా నేను చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ ఎలా పోతుందంటే, ఒకప్పుడు ఇప్పుడు జంతువులు ఉన్నాయి,
అడవిలో బతుకుతాయి కదా, ఉమ్, అవి ఎందుకు పుట్టాయి? ఆ ప్రకృతికి అసోసియేటెడ్గానే పుట్టాయి. ఉమ్, అంటే అవి అలాగే ఉండాలి. ఉమ్, ఒక అడవిలో ఒక సింహమో పులో ఉంది, దాని డిజైన్ ఆ ప్రకృతికి తగ్గట్టుగానే డిజైన్ చేయబడింది. నువ్వు బలవంతంగా మార్చావు అనుకోండి, ఉమ్, ఎక్కువ రోజులు కంటిన్యూ కాదు. ఉమ్, ఇప్పుడు మనుషులు కూడా, మన నేచర్ కూడా జంతువులు లాంటి వాళ్ళమే కదా, మనం జంతువులమే, మనం వన్ ఆఫ్ ది ఎనిమల్సే కదా. ఉమ్, మనం ఆర్టిఫిషియల్గా పొల్యూషన్ పెంచుకున్నాము, అవసరం లేని కార్స్ అవసరానికంటే ఎక్కువ వాడుతున్నాము, మొబైల్ ఫోన్స్ కనిపెట్టి ఆర్టిఫిషియల్గా ఎక్కువ టైం వాటికి అతుక్కుపోతున్నాము, మనం నేచర్కి దూరంగా వస్తున్నాం. ఇంకొద్ది రోజులు పోతే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు, నెక్స్ట్ ఇంటర్ ప్లానెటరీ కాలనైజేషన్ అంటున్నారు. సో ఇంకా టెక్నాలజీ పెరుగుతూ పోతుంది. పెరుగుతూ పోయిన తర్వాత చివరికి ఏ దశ వస్తుందంటే అల్టిమేట్గా మళ్ళీ చేసేది మొదటికే వస్తాము. అది ఎలాగో ఖాయమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ నాకు వద్దు అని దూరంగా పెట్టే రోజులు కావు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందే, ఇలా బతకాల్సిందే. ఈ టెక్నాలజీ మనిషి సృష్టించిన టెక్నాలజీతోనే మళ్ళీ మనం ప్రమాదంలో కూడా పడుతున్నాం. మానవ మనుగడకే మళ్ళీ ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత అవును ఎలాగ రేపటి రోజు ఎలా ఉంటుంది అంటే ఇదేంటంటే పోను 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 వీళ్ళకి త్వరగా అర్థం కాదనమాట. పోను పోను ఏంటంటే ఎంత రిస్క్లు పడ్డామని వచ్చి ఇప్పుడు కొంతమంది అంటే కొద్ది రోజులు ఫోన్ లేకుండా బతికేవాళ్ళు న్యూస్లో వస్తూ ఉంటుంది, కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. సో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇది విరిగేదాకా వెళ్ళాలి, అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాదు. దాదాపు ఒక యుగం అంతమైపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అంతే అవుతుంది. ఒకటి ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మనిషి మనుగడ అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ అవుతుంది, ఉద్యోగాలు పోతున్నాయి అనేది వస్తుంది. అంటే మానవుడు దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ పోతున్న కొద్దీ ఆ మనిషికే పని లేని పరిస్థితి వస్తే దానివల్ల ప్రాబ్లమే లేదు, మనిషికి పని లేకపోవడం వల్ల ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏ వల్ల నీకు మనిషికి పని లేకుండా పోయిందంటే అది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, చీప్గా, నీకంటే ఒక మనిషి కంటే చీప్గా ఏ పని చేసి పెడుతున్నది అని అర్థం. అప్పుడు నువ్వు కొనే వస్తువులు చీప్ అయిపోతాయి, నీకు డబ్బులు అవసరం లేదు, అన్ని పనులు అది చేసి పెడుతుంది. కాబట్టి నీకు ఇల్లు అది ఫ్రీగా కట్టించేస్తుంది, ఫ్రీగా కారు ఉంటుంది, ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అన్ని పనులు అది ఫ్రీగా చేసి పెడుతుంది. లేదంటే అతి తక్కువ ఖర్చుకు చేసి పెడుతుంది. కాబట్టి యాక్చువల్గా మీరు జాబ్ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. ఏ బాగా బలపడిందంటే మీకు శ్రమ తగ్గుతుంది, మీరు ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటా కూర్చోవచ్చు మొబైల్లో బతకడానికి. అదే కదా, అదే పెడుతుంది. రైస్ కూడా అదే పండిస్తుంది. చేసుకోవడానికి నేను సంపాదించాలి కదా, అది అవసరం లేదు, మెషిన్స్ చేసి పెడతాయి. మెషిన్స్ కొనుక్కోవాలంటే ఒక సంపాదన, ఆ మెషిన్ తయారు చేసుకుంటుంది. ఆ స్థితికి వెళ్ళిపోతుంది కొద్ది రోజుల్లో, ఇంకొక 20 years అక్కడికే వెళ్తాం. ఇప్పుడు నేను కనిపెట్టిన టెక్నాలజీ దానికి సహాయపడుతుంది. అల్టిమేట్ గా కూర్చొని గేమ్స్ ఆడుకొని ఏమర్థం అవుతుందంటే ఇది న్యాచురల్ లైఫ్ కాదు అని అన్యాచురల్ ఎఫెక్ట్స్ అన్ని బాడీ మీద పడి అన్ని వదిలేసి ఈ టెక్నాలజీ మొత్తం డిస్ట్రాయ్ చేసి మళ్ళా ఒరిజినల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఏదేమైతే నాకు కనుక్కున్న టెక్నాలజీ చెప్పాలి కదా, కానీ ఈ టెక్నాలజీ ఈ విధంగా వాడకూడదు, తప్పు. మనుషులు ఒప్పుకోరు, వినరు. ఇప్పుడు నా మాట టెక్నాలజీ, నా థియరీ మాత్రమే నాకు ఇంట్రెస్ట్. నాకు నా థియరీ వల్ల ఈ ప్రపంచంలో టెక్నాలజీ ఎలా మారుతుందని నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ప్రజలకు అదే ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది, లేదంటే వినరు. కాబట్టి నేను కంప్యూటర్లకి మనిషి ఫీలింగ్స్ ఇవ్వగలను అని చెప్తే గానీ నా థియరీని వినట్లేదు. అందుకు చెప్తున్నాను తప్పనిచ్చి నేను సలహా ఇచ్చేదైతే ఈ టెక్నాలజీ ఇప్పటికే టూ మచ్ దూరం వెళ్ళిపోయింది, అవసరం లేదు. మనిషి పుట్టింది ప్రకృతితో మమేకమై బ్రతకడానికి. మన డిజైన్ అందుకే కదా డిజైన్ అయింది. అంటే మనం దాన్ని డిఫరెంట్ గా చేస్తున్నాం అంటే మనం నేచర్ కి అగ్నిస్ట్ వెళ్తున్నాయి కదా, ప్రకృతికి మనకి మధ్య దూరం పెరుగుతూ ఇది అనవసరమైన ఆర్టిఫిషియల్ లైఫ్ లోకి మనం వెళ్తున్నాం. సో మనం యాక్చువల్ గా మన బాడీకి ఏదో గొప్పతనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఏం సుఖాలు సంపాదించాం ఈ పొల్యూషన్ వల్ల, ఈ రోగాల వల్ల, ఈ మొబైల్స్ వల్ల ఏమానందం వచ్చింది, ఏం సుఖం వచ్చింది? ఏమీ రాలేదు, అంతా భ్రమ. ప్రకృతిని దూరంగా వచ్చి ఇప్పుడు ప్రకృతి ప్రాధాన్యత గురించి మాట్లాడాల్సి వస్తుంది. అంటే సమయం పడుతుంది, ఎందుకంటే తొందరగా ఎక్కదు మనుషులకి, త్వరగా రిలీజ్ అయ్యే స్థితిలో మనుషులు లేరు. ఇక మన మతాల మధ్య సామరస్యం లేకపోవడం వల్ల సమాజంలో ఏర్పడుతున్నటువంటి అశాంతి, వీటికి మీరిచ్చే పరిష్కారం కానీ లేదా సొల్యూషన్ కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఒకటి, సమాజంలో మతాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు చాలా మతాలు ఉన్నాయి, మేజర్ మతాలు 3 ఉన్నాయి ఇండియాలో, చిన్న మతాలు కూడా ఉన్నాయి. ఈ ఉన్న మతాల్లో మళ్ళీ కొత్త కల్ట్స్ ఉంటాయి అనమాట. ఉన్న మెయిన్ మతంలోనే కొత్త అవధూతలని, బాబాలని, ఆ బాబా ఈ బాబా, ఆ కల్ట్, ఆ సంఘం ఈ సంఘం, ఆ ధ్యానం ఈ ధ్యానం అని కొత్త కల్ట్లు, కొత్త బ్రాంచ్లు, ఒకరంటే ఒకరికి పడదు. డివిజన్స్ ఎప్పుడు సాధ్యం అంటే నీ నాలెడ్జ్ వేరు నా నాలెడ్జ్ వేరు అని అనుకున్నప్పుడే. మూఢనమ్మకాలే 10 ఉంటాయి కానీ సైన్స్ ఒకటే ఉంటుంది, అర్థమైందా? అబద్ధాలు 10 ఉంటాయి
నిజం ఒకటే ఉంటుంది. నిజం ఒకటే ఉంటుంది. ఇక్కడ ఇన్ని మతాలు మనగలుగుతున్నాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అబద్ధాన్ని పట్టుకుంటున్నారు. వీడి అబద్ధం వేరే ఉంటుంది, వాడి అబద్ధం వేరే ఉంటుంది. అందుకే స్కూల్ ఎడ్యుకేషన్లో సైంటిఫిక్ టెంపర్ని ప్రోత్సహిస్తాయి. అంటే ఇప్పుడు స్కూల్లో సైన్స్ చెప్తున్నారు, సైన్స్ అంటే ఏందో చెప్పకుండా చెప్తున్నారు. అసలు నువ్వు ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు డైరెక్ట్గా చూసావా? నువ్వు ఎలా యాక్సెప్ట్ చేయాలి? నువ్వు డైరెక్ట్ చూస్తుంటే యాక్సెప్ట్ చేయాలి. లేదంటే అనుమాన ప్రమాణం అంటే ఒకటే పదే పదే చూస్తున్నావు. ఈరోజు పలానా బస్ స్టాప్లో ఒక బస్సు 10 o'clock వచ్చింది, రేపు 10కి వచ్చింది, ఎల్లుండి కూడా 10 o'clockకే వచ్చింది, ఆ తర్వాత రోజు ఎన్ని గంటలకు వస్తుందని చెప్తావు? 10 చెప్తాం. అంటే రిలయబిలిటీ. ఒక విషయాన్ని నువ్వు పదే పదే గమనిస్తూ ఉంటే అనుమాన ప్రమాణం, అది ఆ 4వ రోజు 5వ రోజు కూడా అదే టైంకి వస్తుందని చెప్పగలవు. అలా లేకుండా ఈ రోజు ఒక్కసారి చూశానని చెప్పి రేపు ఖచ్చితంగా 10కి వస్తుందని చెప్పకూడదు కదా. లేదంటే ఎవడో చెప్పాడని, ఏదో పుస్తకంలో రాసిందని నువ్వు అసలు ఆ లొకేషన్కే వెళ్లకుండా, బస్ స్టాప్కే వెళ్లకుండా, పలానా బస్ స్టాప్లో 10 గంటలకు బస్సు వస్తుందని ఎవడో గొట్టంగాడు పుస్తకంలో రాసాడని నువ్వు వినకూడదు కదా. ఫౌండేషన్ ఏది, బేసిస్ ఏది? నువ్వు ప్రత్యక్షంగానే చూసి ఉండాలి, లేదంటే అనుమాన ప్రమాణం అయినా ఉండాలి, లేదంటే శాస్త్రం అయినా చెప్పి ఉండాలి. శాస్త్రం అంటే సైన్స్ అంటే ఒక సైన్స్ జర్నల్లో సైంటిస్టులు స్టడీ చేసి పబ్లిషింగ్ చేసింది ఉంటుంది కదా. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఎంతో మంది రీసెర్చ్ చేసి, ఎంతో మంది ఐడెంటికేట్ చేసి, అప్రూవ్ చేసి పబ్లిష్ చేసిన విషయాలు ఉంటాయి కొన్ని, ఎంత రౌండ్గా ఉంది అని. సో నువ్వు అటువంటివి యాక్సెప్ట్ చేయాలి. లేదంటే శాస్త్రం అంటే మనకి శాస్త్రం ఏమిటి? వేదమే మనకి శాస్త్రం. మన భారతదేశంలో మనకి ప్రమాణమే అది కదా. ప్రమాణమే మనకు ఉండేది 3 ప్రమాణాలు: ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శాస్త్రం. శాస్త్రం అంటే ఈ వేదం అనేది నథింగ్ బట్ సైన్సే. ఈరోజు మనం మతం అనే పేరు మనకు కొత్త. సో మనది ఒరిజినల్గా వైదిక సంస్కృతి. మనది వైదిక సంస్కృతి. వైదిక సంస్కృతి అంటే శాస్త్రీయ సంస్కృతి, శాస్త్రీయ జీవన విధానం, అంటే సైంటిఫిక్ టెంపర్డ్ సొసైటీ ఒరిజినల్గా. ఈరోజు ఉండేది కాదు. ఈరోజు కొత్త అవధూతలు, బాబాలు, కల్చర్లు, వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఎవడికి కావాలంటే వాడు మహర్షి అని ట్యాగ్ పెట్టుకుంటాడు, ఇంకొకడు బ్రహ్మర్షి అని పేరు పెట్టుకుంటాడు, బ్రహ్మజ్ఞాని అంటాడు, బ్రహ్మశ్రీ అని పేరు పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళే, తప్పు కదా. సో ఇవన్నీ కొత్త వచ్చిన కల్తీ అనమాట. సో ఒరిజినల్గా వైదిక సంస్కృతి డైల్యూట్ అయింది. సో ఇది ఎప్పుడైతే ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తుందో ఆటోమేటిక్గా మన వైదిక సంస్కృతి వెనక్కి వచ్చినట్టే. ఇప్పుడు మీరు చైనా చూసుకుంటే అక్కడ ఇన్ని మతాలు లేవు, ఎందుకంటే అక్కడ సైన్స్ని ప్రోత్సహిస్తారు, మతాన్ని డిస్కరేజ్ చేస్తారు. అంటే ఒక విధంగా చూసుకుంటే వాళ్ళు కూడా వైదిక సంస్కృతి అనే చెప్పాలి. వాళ్ళు హిందూ దేశం అని అనుకోవాలి. ఒక విధంగా హిందూ మతం పదం వాడకూడదు, ఎందుకంటే హిందూ అనేది కొత్త పదం కదా. ఒక విధంగా వాళ్ళు వైదిక సంస్కృతిలో ఉన్నట్టే. ఇప్పుడు నెదర్లాండ్స్ కంట్రీలో 60% మతాన్ని ఫాలో కావట్లే, ఏ మతాన్ని, ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇవన్నీ ఫేక్ అని, ఇట్లా ఏం లేదు అంతా డొల్లా అని. అంటే వాళ్ళు సైన్స్ వైపు వెళ్తున్నారు. అంటే మన వైదిక సంస్కృతి చాలా డీప్ అయింది. ఇప్పుడు ప్రపంచంలో డెవలప్ అవుతున్న మోడర్న్ సైన్స్ అంత దూరం రాకపోయి ఉండొచ్చు, కానీ కొంతవరకు వాళ్ళు ఆ వైపే వస్తున్నారు. సో ఒక విధంగా చూసుకుంటే ప్రపంచం అంతా సైన్స్ డెవలప్ అవుతుంది అంటే సనాతన ధర్మం వైపు వెళ్తున్నట్టే. కానీ ఇక్కడ కొన్ని దేశాలు ఏంటంటే మూఢనమ్మకాల వైపు వెళ్తున్నాయి. ఇంత టెక్నాలజీలో కూడా మూఢనమ్మకాలు ఎక్కువ ప్రబలిపోతున్నాయి. పర్టికులర్గా భారతదేశంలో కూడా ఉన్నాయి మూఢనమ్మకాలు, లేకుండా అసలు ఎక్కడా లేదు. ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా సప్రెస్ కావట్లేదు, నమ్మకం అని తెలిసి కూడా అందులోకి వెళ్తున్నారు. కారణం ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ విషయాన్ని నేర్పించాలి. ఎగ్జాంపుల్స్ తోటి, స్టోరీస్ తోటి. ఒక విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే ఎలా? నువ్వు దాన్ని 10 సార్లు చూసావా? నిన్ను మనుషులు ఎన్ని విధాలుగా చీట్ చేస్తారు. కపటం అంటే ఏమిటి? నీ మనసు ఒక అబద్ధాన్ని 10 సార్లు వింటే అదే నిజం ఎలా భ్రమపడుతుంది? ఇటువంటి ఫౌండేషన్ ప్రిన్సిపల్స్, కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్, మనిషికి లోక జ్ఞానానికి సంబంధించినవి, జనరల్ క్యారెక్టర్ సంబంధించిన విషయాలు అనేవి చిన్నపిల్లలకి చెప్పాలి. అట్లీస్ట్ హై స్కూల్లో చెప్తే, మనం చెప్పకపోయామంటే వీళ్ళు వచ్చి చొప్పిస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చెప్పాల్సింది చెప్పట్లేదు కాబట్టి మూఢనమ్మకాలు చొప్పించగలుగుతున్నారు. అవును, ఇప్పుడు లోక జ్ఞానం అనేది లేదు, బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. బుక్ లో ఈ అక్షరం ఉన్నది మాత్రమే నాకు తెలుసు, దీన్ని దాటి ఒక అక్షరం అడగండి, ఒక పదం వాడండి. ప్రజెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవును, బుక్కి అడిక్ట్ అవుతున్నారు. ఆ బుక్ లో ఉన్న చదువుకుంటున్నారు, రాస్తున్నారు, ర్యాంకులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. దీన్ని దాటి మన అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు చెప్పిన ఒక్క పాయింట్ నేను అడగండి, ఏ నాలెడ్జ్ అంటే ఏమిటి అంటారు. లోక జ్ఞానం లేదు. లేదు. సో ఒకటి ఈ బుక్లో ఈ నాలెడ్జ్ నేను ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ నేనేమంటానంటే ప్లెడ్జ్ అయితే ఏదైతే ఉందో, ప్రతిజ్ఞ చేస్తాం కదా స్కూల్లో ప్లెడ్జ్,
ఆ ప్లెడ్జ్లో వీఆర్ యునైటెడ్ బై సైంటిఫిక్ టెంపర్ అండ్ రైటియస్నెస్ అనే ఒక స్టేట్మెంట్ యాడ్ చేయాలి. ఎందుకది? ప్లెడ్జ్లో మనం వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అలా చెప్తాం కదా. ఎందుకంటే ఒక దేశానికి యొక్క ఫౌండేషన్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పాయింట్ సైంటిఫిక్ టెంపర్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ప్రియాంబుల్ ఏముంది, అవర్స్ ఈజ్ ఏ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, సావరెన్ కంట్రీ అని ఉంది. ఇన్ని చెప్పాడు కానీ అన్నిటికంటే ఫౌండేషన్ అయిన గురించి సైన్స్ గురించి చెప్పలేదే. మన దేశం ఏంది? వేద దేశం. మనదేంది? సనాతన ధర్మం మీద ఆధారపడిన దేశం. సైన్స్, ప్రపంచమంతా సైన్స్ మీద బతుకుతుంది. అసలు మనిషి మనుగడ ఉండేదే శాస్త్రం మీద, ధర్మం నిలబడేది కూడా శాస్త్రం మీదే. అన్నిటికీ మూలమైన శాస్త్రీయత అనే పదాన్ని వదిలేశారు కదా ప్రియాంబిల్లో కదా. సో ఆ పదాన్ని ప్రియాంబిల్లో కూడా పెట్టాలి. అది పెట్టినా పెట్టకపోయినా మన రాజ్యాంగంలో దానికి సంబంధించిన క్లాజులు అయితే ఉన్నాయి. ఆర్టికల్ 51A 1971లో ఇందిరాగాంధీ గారు తను తెలుసో తెలియకో ఒక క్లాజ్ పెట్టారు. ఒక డ్యూటీస్లో ఒక కొత్త స్టేట్మెంట్ పెట్టారు. ఒక మనుషుల యొక్క, మన పౌరుల యొక్క డ్యూటీస్లో సిటిజన్స్ ఆర్ సపోజ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అని ఒక డ్యూటీగా పెట్టారు. డ్యూటీ అంటే ఏంటంటే నువ్వు ఎస్కేప్ అవడానికి లేదు. రైట్ అయితే నువ్వు ఫైట్ చేయొచ్చు. డ్యూటీ అంటే ఒక నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, నువ్వు కంపల్సరీ నువ్వు చేయకపోతే వాళ్ళు ఫైన్ వేసైనా సరే పెట్టాలి. మన రాజ్యాంగంలో ఉంది యాక్చువల్గా, కానీ ప్రియాంబిల్లో లేదు. రాజ్యాంగంలో జనరల్ క్లాసుల్లో ఉంది కానీ ప్రియాంబిల్లో లేదు. ప్రియాంబిల్లో పెట్టాలి వీలైతే. అది చాలా ఇంపార్టెంట్. శాస్త్రం చిన్న విషయం కాదు. మనం మనుషులు, జంతువులం కాదు కదా, బుద్ధి జీవనం. ఆ పాయింట్ వదిలేసి మిగతా విషయాలు సెక్యులర్ అవి ఇవి పెట్టారు కానీ సైన్స్ అనే విషయాన్ని పెట్టలేదు. సైంటిఫికలీ టెంపర్డ్ కంట్రీ అనే విషయాన్ని పెట్టలేదు. అప్పుడు పెడితే ఏమవుతుందంటే, ఈ ప్రతిజ్ఞలో వీఆర్ సైంటిఫికలీ టెంపర్డ్ అని పెడతారో, ఎప్పుడైతే ప్రియాంబిల్లో సైంటిఫిక్ టెంపర్డ్ కంట్రీ అని పెడతారో ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వెళ్తుంది. సో మనంతా ఒక కామన్ రిలీజియన్ ఉంది. ఎప్పుడైతే మన రిలీజియన్, అసలైన రిలీజియన్ సైన్స్. పోనీ మీరు మీ సొంత రిలీజియన్ కూడా ఫాలో కావండి. మీకు ఈ రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 51A సో ఏదైతే సైంటిఫిక్ టెంపర్డ్ అనే పదం వాడారో వాళ్ళకి తెలుసో తెలియకో మన దేశాన్ని సనాతన ధార్మిక దేశం, వైదిక దేశంగా డిక్లేర్ చేశారు. వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఇందిరాగాంధీ గారికి. సో ఏదైతేనేమి మనది వైదిక ధర్మ దేశం అని డిక్లేర్ చేశారు. దీన్ని మన దేశం మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు అడాప్ట్ చేసుకుంటే అన్నిటికీ కూడా మంచిదే. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరైతే పోరాటం చేస్తుంటారో మనది సెక్యులర్ తీసేయాలి, సెక్యులర్ అనే పదం తీసేయాలి, హిందూ దేశంగా డిక్లేర్ చేయాలని అడుగుతూ ఉంటారు. కానీ అసలు విషయం తెలియదు ఏంటంటే మనది ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది. సైంటిఫిక్ టెంపర్ అనేది డ్యూటీ అనేది ఫోర్స్ఫుల్గా ఇంపోజ్ చేయాలనేది మన రాజ్యాంగంలో ఉంది. అంటే నువ్వు అన్కండిషనల్ గా నువ్వు వైదిక ధర్మాన్ని పాటించాల్సిందే, అన్కండిషనల్ గా. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఆప్షన్ లేదు, అది డ్యూటీగా మన రాజ్యాంగంలో ఉంది. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. సైన్స్ అంటే వేరు, మన సనాతన ధర్మం వేరు అని భ్రమపడుతున్నారు. లేదు, ఒకటే, రెండు ఒకటే. సో మీకు కొన్ని కనిపించవచ్చు, బహుశా కొన్ని సైన్స్కి అగ్నెస్ట్గా ఉన్నాయని. సైన్స్ అగ్నెస్ట్గా ఉందనిపించినవి మీకు తెలియకపోవడం వల్ల అలా అనిపించుండొచ్చు, సఫిషియంట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. సో చాలా విషయాలు మన ధర్మంలో పాటించే విషయాలు, హిందూయిజంలో పాటించే విషయాలు ఏదర్ సైన్స్కి సింక్ అవుతాయి, కాలేదంటే అవి డెస్ట్రాయ్ అయిపోతాయి, మూఢనమ్మకాల కింద పడిపోతాయి. మూఢనమ్మకాలు కూడా కలిసిపోయినాయి కదా. కాబట్టి సనాతన ధర్మానికి దీనివల్ల వచ్చిన నష్టం లేదు, ఇంకా డెవలప్ అవుతుంది. సో ఇది హిందువులు గమనించాలా, సైంటిఫిక్ టెంపర్ని ప్రోత్సహించాలా ఎడ్యుకేషన్ సిస్టంలో. సో ఫైనల్గా ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు ఈ సైన్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యతని? అదే నేను దీన్ని ఎక్కువ మంది పాపులరైజ్ చేయాలి. ఈ టాపిక్ గురించి అందరూ డిస్కస్ చేయాలి. ప్రజలు కానీ, న్యూస్ కానీ, మీడియా కానీ. ఇది చిన్న విషయం కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చాలా బలమైన విషయం కూడా. మనం మనుషులు, అడవిలో ఉండే జంతువులం కాదు కదా. మనిషి బుద్ధిజీవి. మన రాజ్యాంగంలో కానీ మన లైఫ్లో కానీ చాలా ఇంపార్టెంట్. సైన్స్ మాత్రమే కాదు, లోక జ్ఞానం కూడా. ఈ ఒక్కటి సెట్ అయిందంటే ప్రపంచంలో అన్ని కష్టాలు సెట్ అయిపోతాయి. అది మనుషులు గమనించుకోవట్లేదు. ఇదేదో చిన్న విషయం అనుకుంటున్నారు కానీ నేను చెప్పే విషయం మిగతావన్నీ సెట్ అయిపోతాయి. ఎప్పుడైతే మనుషులు సివిలైజ్డ్గా మారుతారో, సైంటిఫిక్ టెంపర్ ఉంటే సివిలైజ్డ్గా మారిపోతారు. ఈ రిలీజియస్ క్లాషెస్ ఉండవు, కులాల మధ్య గొడవలు ఉండవు. సో క్లాషెస్ తగ్గిపోతాయి, పొల్యూషన్ తగ్గిపోతుంది, అన్నిటికీ ఆధారం అవుతుంది. ప్రాస్పెరిటీ కావాలంటే ఇది ఉండాలి. మన జీవన విధానంలోనే మార్పు వస్తాయి. బేసిక్ ఏం లేదు. మీ బేసిక్ పిల్లలకి
వాళ్ళకి ఏం చెప్పాలో అవి చెప్తే తర్వాత వేరే వాడు వచ్చి చెత్త చెప్పించడు. నువ్వు ఎంటీగా పెట్టావంటే ఇంకేం నువ్వు ముందు చెప్పాల్సిన విషయం చెప్పడం లేదు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి మూఢనమ్మకాలు, మతమౌఢ్యం ఇటువంటి నూరిపోయగలుగుతారు. వాట్ ఎగ్జాక్ట్లీ అనేది మనకు తెలిసినప్పుడు మన డెసిషన్ మనం తీసుకోగలిగితే ఇంకొకరికి ఏది చెప్పినా నమ్మే పరిస్థితి మనకుండదు. కాబట్టి ముందు దీని గురించి డిస్కషన్ జరగాలి, దీని గురించి అందరూ మాట్లాడాలి. నేను ప్రత్యేకంగా మాట్లాడదగిన విషయాలు ఎన్నో ఉన్నా ఈ విషయాన్ని మీ దగ్గర చూస్ చేసుకోవడానికి కారణం కూడా అది. ఇది ఇంపార్టెంట్ విషయం, అందరూ అందుకోవాలి. అన్ని ఛానల్స్ వాళ్ళు, ప్రతి ఒక్క సాధారణ వ్యక్తులు నాకు సంబంధం లేదనుకోకుండా ప్రచారం చేయాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోవాలి ముందర. ఓకే, సిస్టంలో మార్పు వస్తే అన్నీ మారుతాయంట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒక రెవల్యూషన్ లాగా తీసుకురావాలని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, చక్కటి విషయాన్ని ప్రస్తావించారు. థ్యాంక్ యూ, నమస్తే. ధన్యవాదాలు. చూస్తారు కదండి, ఇదే 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 99 టీవీ.